సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ భారతదేశానికి మహిళలకు విద్యను ప్రసాదించిన చదువుల తల్లి అని, మహిళలు అన్ని రంగాల్లోని రాణిస్తున్నారు అంటే ఆ తల్లి ఆ రోజుల్లో ఆమెను రాళ్లతో కొట్టినా, బురద చెల్లినా, ఎన్ని అవమానాలు కష్టాలు పెట్టినా లెక్క చేయకుండా బాలికలకు చదువు నేర్పించడమే కాకుండా పాఠశాలలో సత్యశోధక్ అనే సంఘాన్ని స్థాపించి ఎంతో మంది అనాథులకు ఆశ్రమం కల్పించారని, కావ్యపులే అభ్యంగ్ అనే పుస్తకాలను కూడా రచించారని ఆమె జీవిత విశేషాలను వివరించారు. ఈరోజు చదువుల తల్లి మన భారతదేశంలో లక్షలాది మంది మహిళలు ఈరోజు చదువుకుంటూ మార్గదర్శిగా ముందున్నారంటే దానికి కారకురాలైన మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారికి నమస్కారాలు, నమస్తమాంజులు తెలియజేసుకుంటూ ఈరోజు ఆవిడ జీవిత చరిత్ర ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని, నేటి తరం ఆవిడ చరిత్రని మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఆవిడ జీవిత చరిత్రని, ఆవిడ జీవన శైలిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఎక్కడో సతారా జిల్లాలో నమ్గ్రామ్ అనే గ్రామంలో 1831లో జన్మించిన ఆవిడ 9 ఏళ్ల వయసులో మరి బడుగు బలహీన వర్గాల అందరి జీవితాల్లోనూ ఆశలను నింపాలని కరుడుగట్టిన గొప్ప బడుగు బలహీన వర్గాల మహావీరుడైనటువంటి మరి జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ చదువు అనే అక్షర ఉంటే వారి జీవితంలో వెలుగులు ఉంటాయని గొప్పగా ముందు నమ్మిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆ విషయాన్ని ఆదర్శంగా తీసుకుని మరి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ప్రతి మహిళకి చదువు ఉండాలనే ఉద్దేశంతో ఆమెను ఇంటింటికి పంపి చదివించిన సంగతి మనందరికీ తెలిసిందే. బాలికలకి చదువు చెప్పమని ఆవిడ పంపించిన నేపథ్యంలో ఆవిడ ఎదుర్కొన్న సమస్యలు మనకి ఇప్పటికీ కూడా అవన్నీ తెలుసుకుంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి. ఆవిడ వెళుతున్న దారిలో ఆవిడ ఒంటి మీద బురద నీళ్లు జమ్మడం, ఆవిడ అసభ్య పదజాలంతో అనేక రకాలుగా అవమానించడం, రాళ్లతోటి కట్టి కొట్టి ఆవిడని రక్తం చిందించేలా చేసిన ఘనత అప్పుడు మహనీయులదని మరి మనం ఈరోజు తెలియజేసుకుంటూ, అయినప్పటికీ కూడా ఆవిడ ఎవరిని లెక్క చేయకుండా మరి అందరికీ కూడా చదువు నేర్పించి అదే ఉద్యమంతో 1841లోను 51లోను మొట్టమొదట బాలికలకి పాఠశాలలు నేర్పించి చదువును కొనసాగించారు.